వెల్కమ్ టు హేమా కిచెన్. ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను. వీటితో మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. చికెన్ కడిగేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, ధనియాల పౌడరు అన్నీ వేసేసుకొని నీట్గా కలిపేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను. 3 సార్లు కడిగి అరగంట నానబెట్టుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకున్నాను. 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. పట్టా, లవంగా, చెక్క, మొగ్గ, ఆకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని 2 నిమిషాలు అలా వేయించుకొని ఒక 10 నిమిషాలు అలా చికెన్లో మగ్గనించుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, గరం మసాలా పౌడర్ వేసుకొని 2 నిమిషాలు ఉంచుకోవాలి. 1కి 2 గ్లాసులు వాటర్ పోసేసుకుంటున్నా. వాటర్ ఉడికిపోయాయి. బియ్యం వేసేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు పెద్ద మంట మీద ఉడకబెట్టుకొని ఇప్పుడు సిమ్లో 10 నిమిషాలు పెట్టేసుకోవాలి. అయిపోయింది కాబట్టి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని 1 నిమిషం ఉంచుకొని స్టవ్ కట్టేసుకోవాలి. ఇప్పుడు రైతా చేస్తున్నాను. ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసుకుని కలిపేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకొని రైతా రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు బిర్యానీలోకి రైతా రెడీ అయిపోయాయి. ఇప్పుడు బౌల్లోకి బిర్యానీ సర్వ్ చేసుకుంటున్నాము. వావ్, వేడి వేడి బిర్యానీ. వావ్,